హాయ్ ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి గుంటూరు అంట. జత వచ్చేసి 30,000 అయితే చెప్తున్నారండి మన అన్నగారు. సో దీన్ని ఒకటి వచ్చేసి 25 కేజీలు 26 కేజీలు వస్తుందంట. మీరు దీనికి ఎంత పెట్టచ్చు అనేది నా కామెంట్ రూమ్లో తెలియజేయండి గైస్. వచ్చేసి 30,000 అయితే చెప్తున్నారంట. 25,000కి అయితే 26,000కి అయితే అడుగుతున్నారంట. సో దీనికి ఎంత పెట్టచ్చు అనేది కామెంట్ రూమ్లో తెలియజేయండి. సో ఇది అలాగే ఎన్ని కేజీలు వస్తుందని కూడా కామెంట్ చేయండి. ఇది మన ఫస్ట్ కదిరి సంతలో ఉన్నామండి. ఇది కదిరి సంత ప్రతి మంగళవారం. ఓకే గైస్, బాయ్. మనమేనా పెద్దప్పా, ఎంత చెప్తున్నారు జత? 30 చెప్తాను జత. నెల్లూరు జుడిపై నెల్లూరు జుడిపి ఫ్రెండ్స్ 30,000 అయితే చెప్తున్నారు. అన్నగారు మన అన్నగారే కదిరి సంతలో ఉన్నామండి. 30,000 చెప్తున్నారు జత. ఎన్ని కేజీలు వస్తారు పెద్దప్ప? ఒకటి 24-25,000 వస్తారు. ఏమన్నా అడిగిరా? 28.5-29కి అడుగుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, 28-29కి అయితే అడుగుతున్నారంట. ఇది 30,000 అయితే చెప్పినారు. సో చూడండి గైస్, దీనికి ఎంత పెట్టొచ్చని నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు చాలా భారీగా ఉన్నాయి. పొట్టేలు మాత్రం 29,000 అడుగుతున్నారంట. హాయ్ ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం కదిరిలో ఉన్నాం కదా. ఇక్కడ వచ్చేసి పొట్టేళ్ళు వచ్చేసి జత 22,000 అయితే చెప్తున్నారండి మా అన్నగారు. ఒకటి వచ్చేసి 18 కేజీలు వస్తుందంట. మన కదిరి సంత అండి. బాగానే ఉన్నాయండి పొట్టేళ్ళు. ఓకే గైస్, జత ఎంత చెప్తున్నారు? జత ఎట్లా చెప్పినారు? 29. మన కదిరి సంత అండి. జత వచ్చేసి తాతగారి పొట్టేళ్ళు. జత వచ్చేసి 29,000 అయితే చెప్తున్నారండి. సో ఎన్ని కేజీలు పడుతుంది జత? మాంసం అయితే 19 కేజీలు, 18-19 కేజీలు. ఓకే, ఎంత అడుగుతున్నారు తాత? బేరం అడిగిరా ఏమన్నా? 25 అడుగుతారు. 25 అడుగుతున్నారు. 29 చెప్పింటే. ఓకే గైస్, మొత్తం ఎన్ని ఉన్నాయప్ప? మొత్తం 52 సంత అండి. ఈరోజు టాప్ కదిరి సంతలో టాప్ అండి. 52 వచ్చినాయి. 29,000తో చెప్పినారు. 25,000తో అడుగుతున్నారంట. కానీ అన్నగారు ఇవ్వలేదు. భారీగా ఉన్నాయి. అదే గైస్, ఇక్కడ ఒక కట్ట ఉందని అడుగుదాము. నా ఎంత చెప్తున్నావు నా జత? జత 17,000. పిల్లలు ఎన్ని ఉన్నాయినా? పిల్లలు లేవు. జత 17,000. ఎంత అడుగుతున్నారన్నా? 16తో అడుగుతున్నారు. అదే ఫ్రెండ్స్, మన కదిరి సంత అండి. 17,000తో చెప్పినారు అన్నగారు. 16,000తో అడిగినారంట. చూడండి గైస్, బాగానే ఉండాలండి గొర్రెలు అన్నీ. పిల్లలు లేవంట. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చాలా ఉన్నాయండి గొర్రెలు. అడుగుదాము. ఎంత చెప్తారన్నా? పిల్లాగోరి 13,000. హాయ్ ఫ్రెండ్స్, పిల్లాగోరి వచ్చేసి 13,000 అండి. కదిరి సంత అండి. భారీగా ఉన్న పొట్టేలు గొర్రెలు అండి. పిల్లాగోరి 13,000 అండి. బంపర్ ఆఫర్ అనమాట. ఈయన మన యూట్యూబరే, పొద్దుటూరు ట్రావెలరు. చూడండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పొద్దుటూరు ట్రావెలర్కి. హాయ్ గైస్, ఇక్కడ భారీగా ఉన్నాయండి గొర్రెలు పిల్లలండి. పిల్లాగోరి 13,000 అండి. హాయ్ గైస్, ఈడ ఉంది ఇంకో కొట్ట. ఇంకోటి అడుగుదాం ఉండండి. పెద్ద బేరం చేస్తాడు, కోప్పడతాడు. ముందు అడుగుదాం, 2 చెప్పు నాకు అడుగుదాం. తాత ఎట్లా చెప్పినావు పా? ఎట్లా చెప్పినారు జత? ఇవి జత ఎట్లా చెప్పినారు? జత 18,000. పిల్లలు ఉన్నాయా? జత 18,000 చెప్పినారు గైస్. మన కదిరి సంతలో గొర్రెలు బాగానే ఉన్నాయి. ఇక్కడ బేరం జరుగుతుంది చూడండి. 16,000 అడుగుతుంటే కూడా ఇవ్వలేదంట. 18,000 చెప్పినారు. దొంగ ఒకటి ఆడ ఉండదు. పదాం అడుగుదాం ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, మన కదిరి సంతలో ఉండండి. జత వచ్చేసి 20,000 చెప్పినారు. పిల్ల వచ్చేసి హాయ్ గైస్, ఇవి వచ్చేసి జత వచ్చేసి 20,000 చెప్పినారండి. పిల్ల కాలు కింద గొర్రెలు ఇంకా కంచేసినారు. ఎందుకో ఇది నాకు తెలియదు. కామెంట్ చేయండి దానికి కూడా. ఎంత అడుగుతున్నారు పెద్దప్ప? 12తోనా? చూడండి గైస్, 12తో అడుగుతున్నారంట. 20,000 చెప్పిండి. చూద్దాం. ఎట్లా చెప్పినారు? 9,000 చెప్పినాం. పిల్లాగొరే 9,000. హాయ్ ఫ్రెండ్స్, మన కదిరి సంత అండి. పిల్లాగొరే 9,000తో చెప్తున్నారండి తాతగారు. పిల్లాగొరే 9,000 మన కదిరి సంత అండి. నా ఎట్లా చెప్పినారు? నా జత ఎట్లా చెప్పినారు? పిల్లాగొర్రె 12,500, 13,000 పిల్లాగొర్రె. హాయ్ ఫ్రెండ్స్, మన కదిరి సంత అండి. లాస్ట్లోకి వచ్చినట్లయితే ఇక్కడ గొర్రెలు చాలా ఉన్నాయండి. పిల్లాగొర్రె వచ్చేసి 12,500, 13,000 చెప్తున్నారు అన్నగారు. వీళ్ళు అడుగుతున్నారు పిల్లాగొర్రె. అంతకిస్తా అంటున్నారు.
బాగానే ఉన్నాయి గైస్. లాస్ట్కి అయితే వచ్చేయండి. ఇప్పుడైనా కదిరిలో వచ్చేసి కదిరి లాస్ట్కి వచ్చేసి ఇక్కడ నుంచి లెఫ్ట్కి వచ్చేసి ఇక్కడైతే గొర్రెలు చాలా ఉంటాయండి. బాగానే ఉన్నాయి గొర్రెలు. 13,000 అయితే చెప్తున్నాడు రైతు. పెద్దయ్య ఎట్లా చెప్పినారు జత జత ఎట్లా చెప్పినారు? జత 28,000. ఎవరు నా పిల్లలు? జత 28,000 పిల్లలు ఉన్నాయా? 15 పిల్లలు మొత్తం ఎన్ని ఉన్నాయి? పెద్ద 39, పిల్లలు 16 ఉన్నాయంట గైస్. జత 28,000 గైస్ మన కదిరి సంత. పిల్లలు కాలి కిందనా? పిల్లలు కాలి కింద 28,000 కదిరి సంత అండి. భారీగా ఉన్నాయి ఇవి గొర్రెలు చూడండి. ఎట్లా చెప్తాను ఇవి? 26తో చెప్తున్నారు జత. ఎంత కడుగుతున్నారు అన్న? హాయ్ ఫ్రెండ్స్, మన కదిరి సంత అండి. 26,000తో చెప్తున్నాడు అన్నగారు. ఎవరు ఇవి నా పిల్లలు? గోరంట్ల పిల్లలు. ఎన్ని కేలు వస్తుంది ఒకటి? 16-17 కేలు వస్తుంది. ఎవరు అడగలేదా? అడుగుతారు. ఎంత కడుగుతున్నారు అని? 21, 22 కడుగుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అన్నగారు వచ్చేసి 26,000తో చెప్పినారంట మన కదిరి సంతలో. 21, 22,000 అయితే అడుగుతున్నారంట. సో దీనికి మీరు ఎంత పెడతారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే గైస్, ఎట్లా చెప్తానన్నా గొర్రె పిల్ల? బుడుగులా? ఇవి ఎట్లా చెప్తాను? 13,000 జత. పిల్ల గొర్రె 13,000. హాయ్ ఫ్రెండ్స్, పిల్ల గొర్రె 13,000తో చెప్తున్నారు మన అన్నగారు. మొత్తం 20 అంట. అన్నీ కలిపి 20 అంట గైస్. 10 గొర్రెలు 10 పిల్లలు ఉన్నాయి మన కదిరి సంతలో. 13,000తో చెప్తున్నారు అన్నగారు. ఎట్లా చెప్పినారు నా జత? జత ఎట్లా చెప్పినారు? పిల్లల గొర్రెలు అయితే 17,000తో. పిల్ల గొర్రె 13,000. ఒట్టి గొర్రెలు అయితే 20,000తో. హాయ్ ఫ్రెండ్స్, పిల్ల గొర్రె వచ్చేసి 13,000 అయితే చెప్తున్నారు అన్నగారు. ఒట్టి గొర్రెలు వచ్చేసి 20,000 అంట జత. బాగానే ఉన్నాయండి. మొత్తం అన్నీ వచ్చేసి ఒక 50 ఉంటాయండి మొత్తం ఇవి. పిల్ల గొర్రె వచ్చేసి 13,000. ఒట్టి గొర్రెలు 2 జత వచ్చేసి 25,000 అండి. మన కదిరి సంత అండి ఇది. అన్నగారు ఊరి పిల్లలు ఇవి? నల్లజరువు. ఓకే అండి గైస్, మన నల్లజరువు అంట కదిరి పక్కనే. జత ఎట్లా చెప్పినారు జత? పిల్ల గొర్రె ఎట్లా చెప్పినారు? ఎట్లా చెప్పినారన్నా? పిల్ల గొర్రె 10. హాయ్ ఫ్రెండ్స్, పిల్ల గొర్రె వచ్చేసి 10,000తో చెప్తున్నారు మన అన్నగారు మన కదిరి సంతలు అండి. ఎన్ని ఉన్నాయని మొత్తము? 10 గొర్రెలు 10 పిల్లలు అండి. జత వచ్చేసి 10,000 అండి. అన్నగారు చెప్తున్నారు 10,000. ఎంత పెట్టచ్చనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి గైస్. ఎట్లా చెప్తున్నారు జత ఇవి? పిల్ల గొర్రె వచ్చి 16,000 చెప్తాను. పిల్ల గొర్రె 16,000. ఒట్టి గొర్రె అయితే? పిల్ల గొర్రె. ఫ్రెండ్స్, పిల్ల గొర్రె 16,000తో చెప్తున్నాను అండి తాతగారు కదిరి సంతలో. బాగానే ఉండండి. పిల్ల కూడా కొంచెం పెద్దగానే ఉన్నట్టుంది. పిల్ల కూడా 4 నెలలు 5 నెలల పిల్ల ఉంది. 16,000తో చెప్తున్నారండి. బాగానే ఉన్నాయండి. ఎవరు తాత పిల్లలు? ఎవరు పిల్లలు? తనకల్. హాయ్ ఫ్రెండ్స్, కదిరి పక్కనే అండి. 20 కిలోమీటర్లు వస్తారు తనకల్ పిల్లలు అండి. 16,000తో చెప్తున్నారు. పిల్ల కూడా బాగానే ఉంది. తీసుకోండి. మీరు దీనికి ఎంత పెడతారనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి గైస్. హాయ్ ఫ్రెండ్స్, మన కదిరి సంత అండి. 25 గొర్రెలు 26 పిల్లలు ఉన్నాయండి. 25 గొర్రెలు 25 పిల్లలు ఉన్నాయండి. మొత్తం వచ్చేసి 14 ఒక జత పిల్ల గొర్రె వచ్చేసి 14,000తో చెప్తున్నాడు మన కదిరి సంత. అయినా పిల్ల గొర్రె 14,000 అండి. పిల్ల ఉందండి ఒక 2 నెలల వరకు ఉందండి పిల్ల గొర్రె 14,000తో చెప్తున్నారు. ఇక్కడ ఒక కట్ట ఉంది, అడుగుదాం ఎంత చెప్తున్నారో అన్నగారికి. మన పొద్దుటోటి అడుగుతున్నాడు. ఈ 40 గొర్రెలు 40 పిల్లలు ఉన్నాయంట గైస్. ఎంత చెప్తున్నారన్నా? 12,000. హాయ్ ఫ్రెండ్స్, 12,000తో చెప్తున్నారంట. పిల్ల గొర్రె 12,000 అండి మన కదిరి సంత అండి. బాగానే ఉంటాయి గొర్రెలు. ఎట్లా చెప్తున్నావు ఇవి? పిల్ల గొర్రె ఎట్లా చెప్తున్నావు? పిల్ల గొర్రె 13,000. హాయ్ ఫ్రెండ్స్, మన కదిరి సంతలో అండి. ఎవరు నా పిల్లలు? ఈ పిల్లలు ఎవరు? గొర్రెలు ఎవరు? కోలేవాళ్ళపల్లి అంట గాయస్. పిల్ల గొర్రె వచ్చేసి 13,000తో చెప్తున్నారు.
13,000తో చెప్తున్నారు గాయస్. ఇవి దయన్న గారివే బాగానే ఉన్నాయి గాయస్. పిల్లలు కూడా చూడండి, ఒక 3 నెలల మైన ఉంది పిల్ల, బాగానే ఉంది పిల్ల కూడా చూడండి. 13,000 అండి జత.